10 సంవత్సరాల కాలంలో 3 డిఎస్సీలు నిర్వహిస్తే ఆ డిఎస్సీల నిర్వహణ ఒక ప్రహసనంగా మార్చి నిరుద్యోగుల జీవితాలతో ఆనాటి పాలకులు ఆటలాడుకున్నారు అధ్యక్ష. రాజశేఖర్ రెడ్డి గారికి అత్యంత ఆప్తులైన వాళ్ళు, ఆయన్ను నమ్ముకున్న వాళ్ళు, ఆయన కొడుకు సంస్థల్లో పెట్టుబడిని పెట్టిన వాళ్ళకే ఎక్కువగా ఈ ప్రత్యేక ఆర్థిక మండళ్లు వచ్చాయనే విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా మరి ప్రజలకు చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. పంట విరామాన్ని ప్రకటించిన సందర్భం చరిత్రలో లేదు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో అట్లాంటి కాలాన్ని తీసుకొచ్చి వ్యవసాయాన్ని నాశనం చేసి రైతులందరినీ కూడా రైతులు ఆత్మహత్యలకు పాల్పడే విధంగా వ్యవసాయాన్ని భ్రష్టు పట్టించి అపరాత్రి అర్ధరాత్రి ఇచ్చిన కరెంటుకు పాము కోట్లకు కరెంటు కాట్లకు దాదాపు 350 మంది రైతులు బలైపోతే అవన్నీ కూడా చెప్పుకోకుండా వ్యవసాయాన్ని పండగ చేశామని ఈ రోజు కూడా పెద్ద మనుషులు చెప్పుకుంటా ఉన్నారంటే ఎవరిని మోసం చేయడానికి మీరందరూ కూడా ఈ మాటలు చెప్తా ఉన్నారు అని ఈ సందర్భంగా తల్లి ఈ పాపాలన్నిటికీ కారణమైన తల్లి కాంగ్రెస్ ను దాని నుండి పుట్టుకొచ్చిన పిల్ల కాంగ్రెస్ ను కూడా మేము అడగదలుచుకున్నాం అధ్యక్ష. మీ పార్టీ దళిత వ్యతిరేక పార్టీ, మీ పార్టీ బీసీల వ్యతిరేక పార్టీ, మీ పార్టీ మీ నాయకుడు ఒక దురహంకారపూరితంగా ఒక దుర్మార్గమైన చర్యలతో బడుగు బలహీన వర్గాలను అడుగడుగున అణచివేసే చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. కాబట్టి మీరు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి, శాసనసభలో విలువల గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడుంది?